మహోన్నతుడైన మా తండ్రి, నిత్యుడవగు మా దేవ, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది వరకే నాయన, మరి కొద్దిమంది ప్రార్థించారు, ఇంకొంతమంది ఇదిగో తండ్రి ప్రార్థన చేయడానికి నేను నీ చిత్తంలో ఉంటుండగా ప్రభువా నాయన ఇదిగో తండ్రి ఈ ప్రార్థనని మీరు ఆలకించి అంగీకరించండి నా దేవా. అయా ఇదిగో తండ్రి శుభ శుక్రవారం అని మేమందరము తండ్రి ఈ శుక్రవారం ఆరాధనకి మేము వచ్చేసి ఉంటుండగా నా తండ్రి నాయన ఈ శుక్రవారం యొక్క ఉద్దేశమును ప్రాముఖ్యతను మాకు మరొకసారి తెలియజేసి మా హృదయం నిండా మా ఆలోచన ప్రపంచం అంతా నీ త్యాగం కొరకు మేము గుర్తించి అయ్యా ఎందు నిమిత్తం ఈ లోకానికి నువ్వు వచ్చి నా ప్రభు మా కొరకు నీ పరిశుద్ధ రక్తాన్ని కాచి ఉన్నావో చిందించి ఉన్నావో దాని యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించటకై మీ సహాయం అందించమని ప్రార్థన చేయించున్నాం. మా జీవితకాలం అంతా ప్రభా నీ రక్త విలువను బట్టి ప్రభా మేము నడుచుకుంటకు మీ సహాయం అందించండి అయ్యా తండ్రి. మరి నీ మహాదైశ్వర్యం బట్టి నా తండ్రి మీ యందు నా ప్రభా నా తండ్రి మీ వలన మీరు చిందించిన రక్తాన్ని బట్టి ప్రభా మా పాప క్షమాపణ కలిగించారని మీ లేఖనం తెలియజేస్తుంది. పాప క్షమాపణే కాదు కానీ ప్రభా మేము నీతిగాను పరిశుద్ధంగాను అయా మేము బ్రతుకుట కొరకే ఇగో శత్రువుల భయం అంతటి నుండి మేము విడిపించబట్టు కొరకే నిర్భయములుగా మేము బ్రతుకుట కొరకే నా తండ్రి నా ప్రభా నువ్వు రక్తాన్ని చిందించావని మేము గుర్తించి ప్రభా ఇక ఇంకనూ మాకు నాయన పాప భయము అయా తండ్రి నాయన ప్రాచీన స్వభావ భయము మమ్మల్ని ఇంకనూ వెంటాడుతుంది. సాతాని యొక్క భయములు మనం వెంటాడుతుంది. నీ వాక్యం ద్వారా నీవు చిందించిన రక్తము ద్వారా మరలా మేము నిర్భయమే బ్రతుకుట కొరకే ప్రభా నీ యందు నిరీక్షణ కలిగి జీవించట్లో ప్రభా నా తండ్రి కూడిక ద్వారా మమ్మల్ని అందరినీ మరింత ఇదిగా తండ్రి నిరీక్షణకు ఆధారమైన రీతిగా నడుచుకున్నట్టుకే ప్రభా జీవవాక్కును పంపించి మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని ఈ కూడికంతట్లో మీ సహాయం అందించి దయపాలించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరొకరి పొంది అందుకునమని నిదాసుని అభిషేకించి నూతన కోణములు మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఇంకనూ ఆత్మలో ఫలింపజేసి వర్ధిల్లింపజేసి ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తుంటుండగా ఈ కొద్ది ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వల్ల నాకు లోకమును నేను సిలువ వేయబడి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, ప్రపంచవ్యాప్తంగా నాయన తండ్రి ఈ శుభ శుక్రవారపు ఆరాధనలు జరుగుచున్నాయి. దేవా నాయన మేము కూడా స్థానిక సంఘం పెదవాల్టేర్ మింది నిర్వహణలో నాయన తండ్రి ఇక్కడ ఈ హాల్లో కూర్చొని పాటలు పాడి నిన్ను ఆరాధించి నిన్ను గణపరచి నిన్ను గొప్ప చేసే భాగ్యం మాకు అందించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ చదువుకున్న వాక్య భాగమును దీవించి విరిచి వడ్డించి మాతో మాట్లాడమని మరొకసారి నాయన మీ చేతికి అప్పజెప్పుకుంటూ ఈ వాక్యములో నుంచి మా అందరితో మాట్లాడమని, ఎందుకు మేము అతిశయించాలి, ఎందుకు హర్షించాలి, ఎందుకు సంతోషించాలి, ఎన్నో విషయాలు బైబిల్లో నీవు రాయించావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సిలువయందు తప్ప దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక అని పౌలు సిలువయందు అతిశయిస్తూ ఉన్నాడు. ఇది శుక్రవారం యొక్క శుభములు సిలువ ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. శుభ శుక్రవారము అనేది యేసుప్రభు మరణించిన దినాన, ఆ మరణించకపోతే మానవజాతి శూన్యం అన్నమాట. మానవజాతి జీవితాలు శూన్యం.
సిలువలో దేవుని కృపా మహదైశ్వర్యం ప్రత్యక్షమైంది. ఎంత అద్భుతం అంటే ఏదైనా తోట నుంచి గెత్సెమనే తోట వరకు, గెత్సెమనే తోట నుంచి కల్వరి కొండ వరకు చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఒక్క సిలువను కానీ పక్కన పెడితే మన జీవితాలు చీకటి, శూన్యం ఏమీ లేదు. ఆ మహాదేవుడు తన కృపను బట్టి సిలువను ఎక్కి మన పాపాలన్నీ పరిహరించాలని చెప్పి సిలువలో ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. సిలువలో ఆయన తన సమాధానాన్ని అందించాడు. అంతేకాదు సిలువయందు ఎందుకు అతిశయించాలంటే కొన్ని కారణాలు చెప్తాను నేను. సిలువయందు ఎందుకు అతిశయించాలి? ఒక్క సిలువ మాత్రమే అన్నిటికీ సమాధానం. ఈ భూమి మీద సమాధానం సిలువ మాత్రమే. సమస్యలన్నిటికీ పరిష్కారం సిలువ. అది లోతైన ఆత్మీయ అనుభవంతో తప్ప అందరికీ అర్థం కాదు. అది సిలువ అనేది ఒక మర్మము. జ్ఞానవంతులైతే ఈ సిలువ మార్గాన్ని గ్రహించగలుగుతారు, కానీ బుద్ధిహీనులకు అది అడ్డంగా ఉంటుందని ఓషియా గ్రంథములో రాయబడి ఉంది. తీకండి ఇప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తులుడైన పేతురు చెప్తాడు. మొట్టమొదటి విషయము, అపోస్తులుడైన పేతురు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొట్టమొదటి విషయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో ఒక మాట ఉంది, చూడండి దయచేసి. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పుచున్నాడు. దేవుని ఇశ్రాయేలీలు పిల్లలు ఇలా ముందు గుర్చి ఉంది నన్ను అక్కడ నీకు. ఇశ్రాయేలు జాతి అంటే 2 రకాల ఇశ్రాయేలు ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు ఉన్నారు, భౌతికమైన ఇశ్రాయేల్. అందరికీ కూడా యేసు ప్రభు ప్రజల్లో ఏలుబడి చెయ్యాలని చెప్పి, ఇది మార్మికమైనది. ప్రజలందరినీ ఏలబోయేవాడు రాజు ముందు ఏం చెయ్యాలి అంటే నిరూపించుకోవాలి తను. అలా నిరూపింపబడ్డాడంట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ భూమి మీదకి వచ్చి నిరూపించుకున్నాడు. ఏమని? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత నిర్వహించుచు శుద్ధీకరణము తానే చేసి, ఎంత శ్రేష్టమైన నామం పొందెనో, మహామహుని కుడి పార్శ్వమందు ఏలయనగా అని చెప్పి, దేవుని బిడ్డలారా, ఈ సృష్టి దీనికోసం యావత్తు ఇలా చెప్పి, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి నిరూపింపబడెననే మాట అక్కడ రాయబడి ఉంది. 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. ఏమని రాయబడిందంటే చూడు, తన మహత్తు గల మాట చేత అందరిని నిర్వహించాడనేది ఒక వాక్యం. పాపముల విషయంలో అందరూ చెప్పండి, పాపముల విషయము
శుద్ధీకరణ తానే చేసి దేవదూతలందరికంటే ఎంత శ్రేష్టమైన నామం పొందేనో వారందరికంటే శ్రేష్ఠుడు, వారందరి కుడిపార్శ్వమున కూర్చొని ఉండెను, కుడిపార్శ్వమున కూర్చొని ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపముల విషయంలో శుద్ధీకరణ ఎలా చేశాడంటే సిలువనెక్కాడు. ఇదే మాట మన హైందవ ధర్మములోని రాజసూయము అనే ఒక యజ్ఞం ఉంటుంది. రాజును తీసుకెళ్ళి యజ్ఞం చేస్తారు, రాజసూయము అని. ఒక రాజు తీసుకెళ్ళి యజ్ఞం అవుతాడు. ఆ యజ్ఞం ద్వారా ఆ యొక్క ప్రజలందరికీ శాంతి కలుగుతుందని రాజసూయం అనే ఒక యజ్ఞం అనేది ఉంది. అటు ఏదైతే మతకర్తలు రాశారో, ఏదైతే బైబిల్ ప్రవచనాలు ఉన్నాయో సిలువ ద్వారా నిరూపింపబడింది. ఈ భూమి మీద ఆయన పాపల విషయంలో శుద్ధీకరణ తానే చేసి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు శిలువ యజ్ఞం ద్వారా మానవ జాతిని ఏలే యోగ్యత యేసు ప్రభుకు మాత్రమే ఉంది. పేతురు చెప్తున్నాడు, ఇందాక చదువుకున్నాం మనం 2వ అధ్యాయం 36లో, మీరు సిలువ వేయబడిన యేసే తాను నిరూపించుకున్నాడు, యజ్ఞమయ్యాడు, పాప పరిహారం చెందాడు. ఇదిగో ఇప్పుడు అందరినీ ప్రభువుగాను అన్నాడు. అంటే యేసు ప్రభు శిలువ యజ్ఞం రాకముందు భూమి మీద 2 ప్రభుత్వాలు ఉన్నాయి. దానినే పేతురు చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఓ అగ్రిప్పరాజా, చాలామంది చీకటి నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలోనికి వచ్చాడని రాజుతో చెప్తాడు. 26వ అధ్యాయం అపోస్తుల కార్యంలోని చూస్తే మనకి. అంటే ఒకప్పుడు ఏ ప్రభుత్వం నడిచిందంటే ఈ భూమి మీద సాతాను ప్రభుత్వం నడిచింది. శిలువ యజ్ఞం ద్వారా ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, పాప క్షమాపణ కలుగుతారో, వాళ్ళు ఏ ఏలుబడిలో ఉంటారంటే యేసయ్య ఏలుబడిలోకి వస్తాడు. యేసయ్యే వాళ్ళని ఏలుతాడు. కాబట్టి పౌలు ఉద్దేశం ఏంటంటే, శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట ఎందుకు అతిశయిస్తున్నావు పౌలన్న అంటే, ఒకప్పుడు సాతాను ప్రభుత్వం వేలింది, ఒకప్పుడేమో పాపానికి వచ్చే జీతము మరణం ప్రభుత్వం వేలింది. ఈ మరణాన్ని శిలువ ద్వారా జయించి చీకట్లో ఉన్నవారిని, మరణములో ఉన్నవారిని, వారందరినీ విడిపించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి శిలువను ఎక్కాడెవరో? సృష్టికర్త. ఒక రాజుగారు ఉన్నారు, మంత్రి గారేమో యేసుప్రభువుని నమ్ముకున్నారు. యేసుప్రభువుని నమ్ముకుంటే మంత్రి గారు, దేవుడు ఈ భూమి మీదకి నరరూప అవతారం ఎత్తి మానవాళ్ళని ఏం చేశారంటే క్షమించడానికి, ఆయన పాప పరిహారం కొరకు సిలువలో యజ్ఞమయ్యాడని చెప్పాడు ఒక రాజుగారికి. చెప్తే ఆయన దేవుడు మానవ రూపం రావడం ఏంటి, ఇలా జరగడం ఏంటి, క్షమించడం ఏంటి అనేసినండి. మంత్రి గారి మాట తీసి పాడేశాడు రాజు. అప్పుడు వీళ్ళు వాళ్ళ రాజ్యం యొక్క వైభవం చూడాలని ఒక పడవ మీద అంతా తిరుగుతున్నారు. మొత్తం అంతా రాజ్యం చుట్టూరు నీళ్లు ఉంటాయి. రాజ్యం ఆ నీటి మధ్యలో కట్టారు. తిరుగుతుంటే ఈలోగా రాజుగారు ఒడ్డు అంటే మధ్యలో ఉన్నారు, ఒడ్డుకు అవతల రాజకుమారుడు అక్కడ నీటితో చాలా సంతోషంతో ఉన్నాడు. సంతోషంతో ఉండి కాలు జారి పడిపోయాడు. పడిపోయిన వెంటనే రాజుగారు ఏం చేశారంటే చప్పా చేయకుండా దూకేసి ఈ మధ్యలో చేతి ఎదుకొని ఆ కుమారుని ఏం చేశాడు? రక్షించాడు. రక్షిస్తే అప్పుడు మంత్రి అడిగాడు, రాజా మీరు ఒక్క మాట ఆజ్ఞిస్తే మేమంతా దూకి తీసుకొస్తాం కదా ఆ కుమారుణ్ణి, మీరెందుకు దూకారంటే, నేను కన్నా ప్రేమ, నా కన్న కొడుకుని
నేనే రక్షించాలని సృష్టికర్త అప్పుడు అంగీకరించాడు. సువార్త ఏంటంటే దేవుడు కూడా మనలను సృష్టించాడు, ఆయన కన్నాడు. ఆయనే మానవ రూప అవతారం ఎత్తి ఆయన మనందరి పాప పరిహారం కొరకు ఏం చేశాడు? సిలువలో యజ్ఞమై ఆ యజ్ఞం ద్వారా మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. రక్షించిన వాడు మామూలు వ్యక్తి కాదు, ఆది సంభూతుడు. బైబిల్ ఆది సంభూతుడు ఉన్నాడన్న మాట సామాన్య క్రైస్తవుడికి తెలియదు. ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు. సిలువ యందు మనకు ఎందుకు అతిశయించాలి అంటే, సిలువ యజ్ఞం ద్వారా మానవాళి పాపాలను పరిహరించి, మామూలుగా కాదండి, ఈ భూమి మీద భౌతికమైన రాజులాగా వచ్చి సింహాసనం ఎక్కడం కాదు, ప్రతి ఒక్కరు హృదయాలను సింహాసనాలుగా చేసుకొని ఉండాలని అదే పేతురు మళ్ళీ రాసి క్రీస్తును మీరు ప్రభువుగా ఏం చేయమన్నాడు? మొదటి పేతురు 3:16లో ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. ఎందుకు ప్రభు అంటే, సృష్టికర్తే వచ్చి యజ్ఞం జరిగించి మానవాళి పాపాన్ని పరిహరించి ఆయన్నే ఏలడానికి యోగ్యుడు కాబట్టి ఆయన్నే ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. రెండవ విషయం, ఈ భూమి మీద దేవుడు ప్రారంభం నుంచి ఒక రూల్ పెట్టాడు. పాపం చేసిన వాడు మరణానికి యోగ్యుడు. ఒక శాసనం రాసేశాడు దేవుడు. ఎవడైతే దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తాడో వాడు పాపం చేసిన వాడు. ఆ పాపానికి మరణం అంటే కొలసీ పత్రిక ప్రకారంగా చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఎంత స్పష్టంగా చెప్పాడండి చూడండి. ఒక పత్రం దేవుడు రాశాడు, ఆ పత్రాన్ని ఎలా కొట్టాడంట చూడండి. 2వ అధ్యాయం దయచేసి 13-14 వచనాలు. మరియు అపరాధముల వలన సున్నతి పొందట వలన మీరు మృతులై ఉండగా వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మనకు రుణముగాను విరోధముగాను ఒక పత్రం ఉండేది. దాన్ని ఎలా కొట్టాడంట? మేకులతో కొట్టాడు. ఈ మధ్యన ఎటకారం చేస్తున్నారు సోదరులు. 3 మేకులు ఏదో నినాదం తీస్తారు, 3 మేకులు వేసినండి. అంత్య దినాల్లో రెండోసారి వస్తాడు, మేకు చాలా గట్టిగా దింపుతాడు పట్టుకోనీళ్ళకి. మామూలుగా ఉండదు అది. బాబు నువ్వు ఇక్కడ ఎందుకు అలా నిలబడ్డా? ముందుకు రా, మీరు ఇక్కడ కూర్చోండి, పిల్లలు ఇక్కడ రండి. దేవునికి స్తోత్రం. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. నీకై భూమిలో పుట్టెను, నీకై ప్రాణం పెట్టెను, 3వ దినమున లేచెను, మృత్యుంజయునిగా నిలిచెను. లోకమా గమనించవా నిజమైన క్రీస్తు వ్యధను, లోకమా వివరించవా నిజమైన క్రీస్తు చరిత్రను. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. శరీరధారిగా ఉన్న దినములలో యేసు ఆత్మను రక్షించువానికి ప్రార్థనలు చేసెను. తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి సిలువ మరణానికై సిద్ధమైపోయెను. దేవా నా దేవా, నా చేయి ఏల విడిచితివి, నా ఆర్తధ్వని వినగా నాకేల దూరముగా ఉన్నావని ప్రార్థించగా యాచించగా తండ్రి అంగీకరించెను, ఆత్మను రక్షించెను. క్రీస్తు సిలువ వేయబడెను, క్రీస్తు సిలువ వేయబడెను, మనుషులందరికీ రక్షకుడాయెను. నీకై భూమిలో పుట్టెను, నీకై ప్రాణం పెట్టెను, 3వ దినమున లేచెను, మృత్యుంజయునిగా నిలిచెను. లోకమా గమనించవా నిజమైన క్రీస్తు వ్యధను, లోకమా వివరించవా నిజమైన క్రీస్తు చరిత్రను.
ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడో వాక్యాన్ని తీసుకొని మా పెద్దన్నయ్య గారు వాళ్ళ పాప రాసింది ఈ పాట. నా దగ్గర తీసుకొచ్చారు. చాలా బాగా రాసాము మా పాట, కొన్ని కరెక్షన్స్ చేసాము. చాలా చక్కగా ఈ పాట రాసింది ఆ పాప. ఇంకా గుడ్ ఫ్రైడే కలగా పాడుకోవడం నిలిచిపోతుంది. వాక్యమే ఎబ్రీ పత్రిక 5:8. యేసు ప్రభు వారు శిలువ యజ్ఞం ద్వారా ఏం జరిగిందంటే 66 విషయాలు ఉన్నాయి. మన బ్రతుకు చాలదు. మనకు విరోధంగా ఒక పత్రం రాయబడి ఉండెను. ఏంటంటే పాపం చేసిన వాడు మరణించాలి అని. ఆ పత్రాన్ని ఏం చేశాడంట, శిలువలో మేకులతో కొట్టి, ఏమని ఉందండి, మేకులతో కొట్టి చేవ్రాతతో తుడిచివేసి మనకు అడ్డంగా లేకుండా దానిని తీసివేసి మన అపరాధములన్నీ క్షమించి జీవింపజేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా, అంటే భూమి మీద కొంతమంది ప్రధానుల అధికారులు ఉన్నారు, మీదన కొంతమంది వాళ్ళు పరలోక సంబంధులు, భూమి మీద ఉన్నవారు సైతాన్ తాలూకా ప్రధానుల అధికారులు. వాళ్ళు మన మీద ప్రభుత్వం చేయకుండా నిరాయుధులుగా చేసేటే, ఆయుధం లేకుండా చేసేసాడు. శిలువ యజ్ఞానికి అంత శక్తి ఉంది. శిలువ ఎంత శక్తి అంటే, ఎంత అయోగ్యున్నైనా కూడా క్షమించే శక్తి ఉంది ఆయనకి. ఎంత అయోగ్యున్నైనా, వారు తెలియక చేస్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు కనుక క్షమించాను. ఒకవేళ అతడు మారు మనసు పొందితే పరదేశికి తీసుకెళ్తాడు దేవుడు. వాడు మారు మనసు పొందితే మారు మనసు పొందకుండా ఎవరు పరదేశికి రారండి. దొంగ మారు మనసు పొందిన తర్వాతే పరదేశికి తీసుకెళ్ళింది. సిలువలో దేవుని బిడ్డలారా ఎంత శక్తి ఉందో చూడండి. ఒక తెలియకుండా చేసే పాపాలను క్షమిస్తుంది సిలువ శక్తి. రెండవది, మొదట్లో ఇద్దరు దొంగలు మొదట్లో నువ్వు నిజంగా రక్షకుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని ఎద్దేవా చేశారు. ఎద్దేవా చేస్తే అందులో ఒకడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, తండ్రి వీరేమి చిన్నను, ఒకడిలో మారుమనసు వచ్చింది. మారుమనసు వచ్చి ఆ పక్క దొంగను గద్దించాడు. మనకి శిక్ష న్యాయమే. చూడండి, ఆ మాట ఉంటుంది, తీకండి. ఎందుకంటే సింపుల్గా దాన్ని చెప్పచ్చు. 7 మాటలు సిలువలో చెప్పడం కాదు, సిలువలో దేవుని ప్రేమ అదంతానా. దేవుని క్షమాపణ సిలువ మేకులతో, చూడండి ఏమన్నాడు, మేకులు ఎక్కడంటే సిలువలో జరిగింది. మేకులతో కొట్టి తొడిసివేసి క్షమించిన దేవుడు, పరదేశకు దేవుడు దారి చూపిస్తున్నాడు మారు మనసు పొందితేనే. సిలువ ద్వారా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. కుమారునికి ఏమి, ఇదిగో నీ తల్లి అన్నాడు. చూడండి, సిలువ ద్వారా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. 2, సిలువ అంటే దేవుని బిడ్డలారా చాలామంది చెయ్యని ఎడ్యుకేషన్ దేవుని బిడ్డలారా సిలువ ఎడ్యుకేట్ చేస్తుంది. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, దాన్ని కొట్టివేయటకు నాదు, నేను నెరవేర్చడానికి వచ్చాను. నీ తల్లిని తండ్రిని సన్మానించమని సిలువలో చూపించడం అంటే, ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. తల్లిని ఏమి, ఇదిగో కుమారుడుగానే అక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన ఎంత సమర్పణ చేశాడంటే, ఈ 2 జరిగాయి. ఎంత సమర్పణ చేశాడంటే, ఒక్కసారి ఆయన ఎంత సమర్పణ అంటే, అటు తల్లిని త్యాగం చేసి సిలువనెక్కాడు, ఆ పరలోకపు తండ్రిని త్యాగం చేసి ఎక్కి అంత సమర్పణ చేశాడు. అందుకే నా తండ్రి ఎలా నా చెయ్యి విడిచితివి. తర్వాత ఆయన మానవ జాతిని దేవుని బిడలారా దప్పిక కొనుచున్నాడు. లేఖనం నెరవేరునట్లు దప్పిక కొనుచుంటే ఎవరు ఆయనకి దాహం తీర్చలేకపోయాడు. దేవుని దాహము తీర్చాలి అంటే అది మరలా ఆ శిలువ యజ్ఞం కిందకు వచ్చి సమాధాన పడి దేవుడు చెప్పినట్టు నడవడమే ఆయన దాహాన్ని మనం తీర్చగలం.
ఆ తర్వాత ఎంత చేతికొచ్చిన నా పనిని ఏం చేశానన్నాడు, సంపూర్ణంగా నెరవేర్చి తండ్రికి సమాప్తమైనదని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, తర్వాత తనను ఆత్మలో కపటము లేనివాడు నిర్దోషిగా ఎంచబడునని చెప్పి తన ఆత్మను తండ్రికి ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. ఇవేనా శిలువలో మాటలు? ఇవేనా? ఇంకా వేరే మర్చిపోయినా ఏమైనా? నేను ఏమైనా మర్చిపోయినమ్మా? గుర్తు చేయండి నాకు. క్షమించే మనసు దేవునికి ఉంది. శిలువ యజ్ఞం ద్వారా మానవ జాతిని క్షమించే మనసు ఉంది. మారు మనసు పొందితే పరదేశకు తీసుకెళ్తాడు. అంతేకాదు బాధ్యతలను కూడా శిలువ ద్వారా దేవుని బిడ్డల ఈ శిలువ యజ్ఞం కిందే కోరాహు కుమారులు ఏం చేశారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల కన్నారు. బలిపీఠం యొద్ద అన్నది. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే శిలువనే బలిపీఠానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ దేవుడు ఏం చేశాడు, మనకున్న అడ్డంగున్నవన్నీ కొట్టివేసి శిలువ ద్వారా ఎన్ని పాఠాలు నేర్పించాడండి. అంతేకాదు అపోస్తులుడైన పౌలు అన్నాడు, 1 కొరింథీ పత్రిక 3వ విషయం. అపోస్తులుడైన పౌలు చూడండి, కొరింథీలకు రాస్తూ 1వ అధ్యాయములో మేమే ఎవరిని ప్రకటిస్తున్నామో తెలుసా అన్నాడు. అక్కడ చూడండి దయచేసి 23. మేము ఎవరిని ప్రకటిస్తున్నామంటే 3వ విషయం, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. మేము ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామంటే అంత కిందనంతా చెప్పుకొచ్చి ఈ సిలువ యజ్ఞము ద్వారా దేవుని బిడ్డలారా జ్ఞానులను కాదు వెర్రి వారిని ఏర్పరచుకొని లాస్ట్లో కన్క్లూడ్ చేస్తాడు. 30లో ఏమంటాడో చూడండి. అయితే అతిశయించువాడు అంటే సిలువ యజ్ఞం ద్వారా మనకు దేవుని బిడ్డలారా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, నీతై ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచన అయి ఉన్నారు. కాబట్టే యేసుని మేము ప్రకటిస్తున్నాం. మేము సాతాను భయపడిపోయింది. యేసుని ఎవరైతే నమ్మితే వాళ్ళు సిలువ యజ్ఞం ద్వారా నమ్మితే వాళ్ళు జ్ఞానవంతులైపోతారు, పరిశుద్ధులైపోతారు, నీతిమంతులైపోతారని సాతాను సిలువను చూస్తే చాలామందికి భయం. సమాధుల దగ్గర కూడా వచ్చి సమాధులను పగలగొట్టేస్తున్నారు సిలువ ఉండకూడదని చెప్పి. చాలా భయపడిపోతున్నాడు. ఒకప్పుడు సిలువను చూసి సైతాన్ని భయపడింది. కొంతమంది సిలువకు శత్రువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సిలువను చూస్తే, ఎందుకంటే సిలువ ద్వారా ఒక వ్యక్తిని దేవుడు రక్షించాడు అనుకోండి, సిలువ ద్వారా యేసయ్య ఏముందంటే ఆ యజ్ఞాన్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. చాలామంది అనుకుంటున్నారు సిలువ యజ్ఞం అనేది ఒక కఠినమైన శిక్ష. ఆ కఠినమైన శిక్ష ద్వారా మానవాళిని దేవుని బిడలారా ఆయన శిక్ష అనుభవించి పాపం నుంచి రక్షించి స్వర్గలోగా వారసులుగా మనలను చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఎందుకు చెప్పాం మనం సిలువ యందు ఎందుకు అతిశయించాలి అంటే కారణం సిలువ యజ్ఞం ద్వారా ఆయన నిరూపించుకున్నాడు పాపాలను పరిహరించడానికి ఇతడు యోగ్యుడు. అతడు మాత్రమే మన హృదయాల్లో ఎలా ఉండగలడు, ప్రభువుగా ఉండగలడు. రెండో విషయం, మనకు విరోధంగా పత్రం ఉంది, పాపం చేయవాడు నరకానికి ప్రాప్తుడు, పాపం వల్ల వచ్చే జీతము మరణాన్ని. సిలువలో మేకులతో దాని పత్రాన్ని కొట్టివేసి చేవ్రాతతో తుడిసివేసి మనకు అడ్డంకున్న వాటిని తీసివేసి సిలువ ద్వారా ఏం చేశాడంట, జయోత్సాహానికి చూపించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాస్లమణి గారు పాట రాశారు, ఏమని? జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ హే జయ హే జయ హే జయ హే. సిలువల్లో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. కల్వరిలో నవ జీవన మొదలెను,
సిలువలో పాపికి విడుదల కలిగెను. కల్వరిలో నవ జీవనముదవెను. జీవనముద సిలువను జయమును గూర్చి, సిలువను జయమును గూర్చి జయమని పాడెదను. పాడదాం. విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. మరణపు కోటల్లో మరణమే సమస్యను, మరణమే సమస్య. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు మరణపు కోటలో మరణమే సమస్యను. జీవిత భయములు తీరెను. సహజయములు నావే, మరణముతో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. జయ హే జయ హే జయ హే జయ హే. తండ్రి దగ్గర కుమారుడు, కన్న కుమారుడు నిరూపించుకున్నాడు శిలువ యజ్ఞం ద్వారా. ఎప్పుడైతే శిలువ యజ్ఞమై ఆయన అన్నిటినీ, మరణాన్ని, పాపాన్ని, విశ్వాసులకు పాప శుద్ధీకరణ తానే, ఆయన సృష్టికర్త ఆయన చెప్పాడు హెబ్రీ పత్రిక, సమస్తము తానే నిర్వహణ చేశాడు తన మహత్తు గల మాట చేత. ఆయనే వచ్చి కన్న ప్రేమ తిందగల రాజుగారు తన కుమారుడు కొని చెప్పుకున్నాం కదా, ఆయనే రాజు కాబట్టి ఆయన ఏం చేశాడు, తన కన్న ప్రేమను కోసం దూకేసి కుమారుడు రక్షించినట్టు సిలువలో దూకాడు, ఆయన రక్షించాడు. అలా రక్షించాడు కాబట్టే మానవాళికి దేవుడు సిలువలో 7 మాటలు అని నేను ఇందాక చెప్పింది 8 మాటలు చెప్పాను. సిలువలో 7 మాటలు కాదండి, 8 మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సిలువ సోమరులతనం చేయదండి, బాధ్యతను నేర్పిస్తుంది. సిలువ యందు ఎందుకన్నా పౌలన్న అతిశయిస్తున్నావంటే, సిలువ యజ్ఞం ద్వారా నా హృదయానికి ఆయన ప్రభు అయిపోయాడు. సిలువను సహించాడు, మరణాన్ని జయించాడు, ప్రజలను ఏలుబడి చేసే శక్తి ఆయనకు వచ్చింది. రెండోది, అడ్డంగున్న ఒక పత్రాన్ని దాన్ని తీసివేసి జీవంతో నింపాడు, మనుషులను క్షమించి ఆ వ్యక్తికి జయము, ఉత్సాహం అందించాడు. జయోత్సాహము కొలసీ పత్రికలో చెప్పాడు, జయోత్సాహము. దేవునికి స్తోత్రం. మనకు ప్రధానుల అధికారులు అడ్డుతుంటే వాళ్ళని నిరాయుధులుగా, అంటే వాళ్ళు ఏమీ లేకుండా, శక్తి లేకుండా చేసేసాడు. మూడోది, ఆయన ఎందుకు అతిశయించాలి అంటే, ఆయన శిలువ యజ్ఞం తర్వాత, యజ్ఞమై మరణం తిరిగి లేచిన తర్వాత అందరికీ కూడా ఏమయ్యాడు, జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, సిలువలో ఎంత అద్భుతం అంటే, సిలువ యందు ఎందుకు అతిశయించాలంటే, సిలువలో దేవుని కృప ప్రత్యక్షమైందంట. దేవునికి స్తోత్రం.
ఎంత లోతైన విషయాన్ని పేతురు చెప్తున్నాడు చూడండి. పేతురు భక్తుడు మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక శిలువ యజ్ఞం ద్వారా చూడండి, యేసయ్య శ్రమలను గూర్చి మాట్లాడుతూ 10-11 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు మీ రక్షణను గూర్చి పరిశీలన చేసి క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, అంటే క్రీస్తు శిలువలో ఎందుకు శ్రమ పడ్డాడంటే అర్థం ఏంటంటే ఆ శ్రమ ద్వారా తల కరగబోతారు అంటే మహిమలోకి ప్రవేశించాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఒకటి విడదీసి చెప్పాలి మీకు, ఎందుకంటే ఆ కృపను గూర్చి అంటే ఆనాటి ప్రవక్తలు యెషయా మొదలుకొని పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు పరిశీలించారంట. ఓహో, యేసయ్య శ్రమ తర్వాత ఒక వ్యక్తికి ఆదరణ కలుగుతుంది, శ్రమ తర్వాత ఈ శ్రమ ఎందుకంటే అందుకని మీదన ఒక మాట అంటాడు, చూడండి 8-9 మీరు ఆయన చూడకపోయినను ఆయన యందు ప్రేమించుచున్నారు, కన్నులారా చూడకే విశ్వసించుచున్నాడు. అంటే ఎవరైనా మనలో ఒక హేతువాది తర్కవాది వేసి, పాస్టర్ గారు సిలువ యజ్ఞం నేను చూడలేదు కదండి, చూడకుండా మీరు చెప్పినవి ఎలా నమ్ముతారని సరే అంటారని పేతురు ఏం చెప్పాడంటే, చూడకుండానే ఏం చేస్తున్నావు? తోమా ఉన్నాడు, యేసయ్య దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, సిలువలో నిజం గాయాలు అయ్యాయని, చేతులు గాయాలు కాలు గాయాలు చూస్తుంటే గద్దించాడు. ఏమన్నాడు? నన్ను చూసి నమ్ము అంటే చూడక నమ్ము వారే ధన్యులని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడడానికి విశ్వాసం అక్కర్లేదండి, చూడకుండా నమ్మడానికే విశ్వాసం అవసరం. ఈనాడు ఎవరైనా మనల్ని అడిగారనుక, ఎవరైనా మీరు చూస్తున్నారా అని అడిగితే ఇది మా విశ్వాసం చూడకని. ఎందుకంటే కొన్ని పాత నిబంధనలో వాళ్ళైనా చూసారా, కొన్ని కొత్త నిబంధన సంఘంలో వీలైన పౌలు కానీ ఎవరైనా చూసారా అంటే కనిపించడు. కానీ దగ్గరుండి పరిశీలించింది ఎవరంటే అపోస్తులు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఆయన అలా శ్రమ పడాలి, ఆయన యజ్ఞం అవ్వాలని దేవుని బిడలారా ప్రవక్తలందరూ పరిశీలించారు. క్రీస్తు శ్రమల ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే శ్రమ పడిన వాళ్ళు శ్రమ తర్వాత వాళ్ళు మహిమకు యోగ్యులు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుప్రభు వారు ఎవని నిమిత్తం సమస్తం ఉన్నా, ఎవరి కొరకు సమస్తం జరుగుచున్నాయో ఆ కుమారులైన ఎలా మహిమకు తీసుకొచ్చాడంటే శ్రమల ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆఖరి విషయం చెప్తున్నాను, శిలువ యజ్ఞం ద్వారా మహిమకు యోగ్యులుగా చేశాడు. మనం ఆరాధించడానికి కారణాలు ఇవన్నీ. అంతేకాదు దయచేసి మూలవాక్యం మనం చదువుకున్నాం కదా, అది మనం చదువుకుందాం. గలతీ పత్రిక దయచేసి చూడండి, గలతీలకు రాసిన పత్రిక అది కాదు 13 నుంచి 12 నుంచి చూడండి. శరీర విషయం మందు చక్కగా శరీరమందు చక్కగా అగుపడేవారు వాళ్ళ శిలువ విషయంలో శ్రమ పొందకుండానట్లు, అంటే కనీసం సున్నతి పొందితే కనీసం బాధ అయినా పడతాడు కదని అని చెబుతూ ఏమన్నాడు? ఎందుకు పౌలన్నా అతిశయిస్తున్నావంటే అక్కడ చెప్తున్నాడు, నేను లోకానికి నేను సిలువేశాను, లోకం నాకు సిలువేసింది. సిలువ ద్వారా ఏం జరిగిందంటే ప్రతి వ్యక్తి ఆనాడు చూసారు కలుగునుగాక అని దేవుడు సృష్టి చేశాడా. సిలువతో సమాధాన పడిన వారు జీవితంలో నూతన సృష్టి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఆనాడు దేవుడు వెలుగు కలుగునుగాక అంటే నీ జీవితంలో మహిమను గురించిన జ్ఞానం కలుగుతుంది. సిలువ ద్వారా ఎంత శక్తి ఉందో చూడండి.
మన సిలువ అనుకుంటే 2 చెక్క ముక్కలు 3 మేకులు అనుకుంటున్నాం మనం. సిలువ ద్వారా దేవుడు ఏం చేశాడంటే మానవాళిని దేవుడు పాపాలను క్షమించి ప్రభువుగా ఏలాలని దేవుని ప్రభుత్వం కింద కాడ వస్తాడు సిలువతో శ్రమపడితే. మానవుల ప్రభుత్వం మీద ఉండరు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే రాజా నీకు భయపడాలా దేవునికి భయపడాలా అన్నారు. దేవుని ప్రభుత్వం కింద ఉన్నారు వీళ్ళు. రెండోది, మనకు విరోధం ఉన్న పత్రాన్ని, పాపానికి వచ్చే జీతం మరణాన్ని తీసివేసి ఏం చేశాడంటే దేవుడు జయోత్సాహం మనకి ఇచ్చాడు. క్షమాపణ అనే పత్రాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. క్షమించిన వాడు జయము ఉత్సాహంతో బ్రతుకుతాడని ఆ పత్రాన్ని తీసివేసి మన మీద ప్రధానుల అధికారు నిరాయుధులుగా చేశాడు దేవుడు. మళ్ళీ మనం పాపం చేసి వాళ్ళు పిలిస్తే వాళ్ళు వస్తారు, అంతే తప్ప. మూడవది, దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు సిలువ ద్వారా మనకేం కలిగిందంటే మన జీవితంలో ఆ సిలువలో ఉన్న యేసు ప్రభుతో సమాధాన పడిన మనకి ఏమైందంటే సిలువ ద్వారా సంధి చేసి ఆయన మనకు జ్ఞానం ఇచ్చాడు, నీతి, పరిశుద్ధత, విమోచన ఇచ్చాడు. 4 ఏంటంటే సిలువ ద్వారా ఆయన శ్రమలో పొంది మనకు మహిమలోనే నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది, దేవుని బిడ్డలారా, సున్నతి పొందుటి ఎందు పొందపోటీ అని ఏం లేదు. సిలువ ద్వారా ఏం చేశాడంటే నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు సిసలైన ఇశ్రాయేలు జనాంగంగా చేశాడు అన్ని జనాంగాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆరాధించేద్దాం. మనం మంచిరేవుల ఇస్సాక్ గారు ఒక పాట రాశారు, వందనాలే రాజా వందనాలే. అది ఉంది ఎవరి దగ్గర పాట? వందనాలే రాజా వందనాలే టీ వందనాలే వందనాలే జ వందనాలే కోటి వందనాలే వందనాలే రాజా నన్ను పరిశుద్ధునికి చేయడానికి వందనాలు, నీవు పాపముగా మరి చేయబడితే వందనాలు. నన్ను పరిశుద్ధినిగా చేయడానికి వందనాలు, నీవు పాపముగా మరి చేయబడితే వందనాలి. నన్ను నీతిమంతుని చేయడానికి వందనాలు, నీవు రక్తపు ముద్దగా మారితివయ్య వందనాలు. వందనాలే రాజా వందనాలు కోటి వందనాలు. నన్ను పెంట కుప్పల నుండి వందనాలు, నీవు చూడనుల్లని వాటివైతివ వందనాలు. నన్ను పెంట కుప్పల నుండి లేపి వందనాలు, నీవు చూడనుల్లని వానిగనైతివి వందనాలు. నా ప్రార్థన పరమును చేరడానికి వందనాలు, నీ ప్రార్థన వేయబడితివి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన తండ్రి అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే మన ప్రార్థన అంగీకరించాలి. రాశాడు ఈయన మొత్తం పాట. చనిపోయాడు ఆయన. ఇస్సాకు గారని మంచి అగాపే దైవజనుడు. మొత్తం అంతా కూడా నన్ను దరిద్రుణ్ణి ధనవంతుడిగా చేయడానికి ఎన్నో ఇంకా 4 చరణాలు రాశాడు. ఏం జరిగిందంటే అందుకే మనము ఎప్పుడూ కూడా సిలువ యందు ఏం చేయాలి? మనము అతిశయించటం నేర్చుకోవాలి. సిలువ ద్వారా మనకేం కలిగింది? మొట్టమొదటి ఏం కలిగింది? మన హృదయాలను ఒకప్పుడు సైతాన్ని ఏలుబడి చేశాడు. ఇప్పుడు దేవుని ఏలుబడి మన హృదయాల్లో బ్రతుకుల్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ఏలుబడి నువ్వు అలవాటు చేసుకోకపోతే ప్రపంచాన్ని దేవుడు ఏలబోతున్నాడు. అప్పుడు ఆ ఏలుబడిలో నువ్వు ఉండు. మనకి ఏ విరోధంగా ఏదీ లేదండి. కొంతమంది మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, పాస్టర్ గారు ప్రభువు నమ్మకం ఉంది, ఆ కొండకు వస్తానని మొక్కుకున్నానండి, ఏమైనా అయిపోద్దని అడుగుతున్నాడు. బాబు, ఆ పాపాలన్నీ ఎక్కడ? సిలువలో దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. ఏ కీడు నీ మీదకి రాదు.
బైబిల్ దేవుని బిడలారా లేకపోతే దేవుడు ఉన్నాడన్న రుజువు అవదు. పరలోకంలో దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే బైబిల్ గ్రంథమే కారణం. మనకు విరోధకున్న పత్రము, మన మీద కేసు ఉందండి. ఆ కేసు ఏం చేశారు? మన కార్ల మీద వెళ్తున్నామా తెలియకుండానే ఇప్పుడు ఏఐ కెమెరాలు వచ్చాడు. సీట్ బెల్ట్ వేసుకున్నాడా, వాళ్ళు ఎలా నడిచారు, హెల్మెట్ ఉందా, ఇంటికి వచ్చేస్తుంది బిల్లు. నువ్వు అనుకుంటే ఎలా తెలిసింది అని. సడన్గా వచ్చి ఒక వ్యక్తి నీ కేసులన్నీ నేను కొట్టేసాను, ఎందుకంటే ఆయన బాధ అనుభవించాడు. అది మూడవది, శిలువ యజ్ఞం ద్వారా మనకు ఏంటంటే మన జ్ఞానవంతులు చేసింది శిలువ, పరిశుద్ధుల్ని చేసింది. అంతేగా నీతిమంతులుగా విమోచనకు దేవుని బిడలారా విడుదల పొందే శక్తిని సిలువ ఇచ్చింది మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు సిలువ ద్వారా నీకు ఒక కొత్త జీవితం ప్రసాదించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త జీవితం ప్రసాదించింది. కాబట్టి నూతన సృష్టిగా చేసి నిన్ను, ఇశ్రాయేలీలు ప్రపంచాన్ని అంతటికీ పాఠాలు నేర్చుకుని ఎలాగైతే వాళ్ళు సృష్టించాడో నిన్ను దేవుడు నూతన సృష్టిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలారా, అందుకు మనం సిలువ యందు ఈనాడు ప్రపంచం మొత్తం అంతా ఏం చేస్తుంది? అతిశయిస్తుంది, ఆనందిస్తుంది. మానవ జాతి చరిత్ర అప్పుడు దేవుడు ఈ భూమి మీద మనుషులు ఎలా పుట్టారు అని అన్ని గ్రంథాలు కూడా మౌనంగా ఉంటాయి, చెప్పలేరు. బైబిల్ గ్రంథం మాత్రం ఏం చేస్తుంది? సమాధానం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి పాపంలో పడడం, ఆ పాపంలో పరిష్కారం సిలువ ద్వారా దేవుడు దాన్ని సరిచేయడం అనేది జరిగింది. సిలువ ద్వారా అన్నిటికీ పరిష్కారం చేశాడు. ఎందుకంటే మనందరి ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్తాడు, ఒక పాపిని క్షమించడానికి ఒక పాపి అర్హుడు కాదు. పాపిని క్షమించాలంటే ఏం కావాలి? పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఎలాంటి వాడంటే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చి మరీ గర్భంలో పుట్టి 30 సంవత్సరాల టైంలో వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన అందరితోటి ఆయన మాట్లాడి ప్రశ్నలు వేసి బోధించి సిలువనెక్కాడు. సిలువనెక్కిన తర్వాత ఏంటి అంటే మరణాన్ని జయించాడు. ఆ తర్వాత ఏంటంటే సింహాసనం. ఈనాడు సిలువని ఎక్కని వాడు సింహాసనానికి యోగ్యుడు కాదు. కాబట్టి సిలువ అనేది మన దైనందిన జీవితంలో మనకు చాలా క్షేమం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ మోసిన వాడే, ఆఖరి మాట చెప్తున్నాను, ఈ సిలువ మోసిన వాడే తలక్రిందులుగున్న లోకాన్ని సరిచేయగలడు. సిలువ మోయకుండా సుఖంలో ఉన్నవాడు లోకాన్ని సరిచేయలేడు. గుర్తుపెట్టుకోండి. జోషువా డానియల్ ఎల్డిఎఫ్లో నా పాట ఉంటుంది, సిలువను మోసి ఈ లోకములో సరిగా నిలబెట్టడి తరుణమిదే ఓ లెమ్ము సోదరా నిద్ర నుండి అని. సిలువను మోసిన వాడే తలక్రిందులుగున్న లోకాన్ని సరిచేయగలడు. అంత శక్తివంతమైంది. సిలువ ద్వారా నీవు నూతన సృష్టి, సిలువ ద్వారా నీ క్షమాపణ, సిలువ ద్వారా దేవుడు నువ్వు మారుమనసు పొందితే పరదేశకు దారి, సిలువ ద్వారా సమాధానం, సిలువ ద్వారా శాంతి సమాధానం, సిలువ ద్వారా కొన్ని బాధ్యతలు దేవుడు అప్పచెప్తాడు సిలువ ద్వారా. కానీ ఈ రోజుల్లో విచిత్రం ఏంటంటే ఒక ఆసక్తికరమైన విడ్డూరం, సిలువను మోయడానికి ఇష్టపడు, శ్రమపడడానికి ఇష్టపడు. నిందలు రాకూడదు. సిలువ అంటే ఏంటి? నిందలు, దుర్భరమైన బాధ, వేదన. ఒక దేశంలో ఎవరినైనా చంపాలనుకో సిలువ మరణం యాతన, అన్నిటికంటే యాతన సిలువ మరణం. ఒక వ్యక్తిని చంపాలనుకో పశు చర్మం తీసుకొచ్చి లోపలేసి కుట్టేస్తారు, ఎండలో పెడతారు. అది ఎండ తగిలిన కొలది అది ఏమవుతుంది, అలా బిగిసిపోయాడు, ఊపిరి ఆడక చచ్చిపోతాడు. కొంతమందిని గాయాలు చేసి బయట పెడితే గెద్దలు వచ్చి వాళ్ళు కళ్ళు పొడుచుకొని తింటారు. కానీ సిలువ అనేది అలా కాదు. తలకు ముళ్ళ కిరీటం ఉంది, చేతుల మేకలు ఉంది, కాళ్ళకు మేకలు ఉంది, పక్కలో బల్లెపోటు, చాలా ఎంతంత శ్రమ కాదు. ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలు ఈ భూమి మీద దేవుని కొరకు నిందలు పడడానికి ఇష్టపడరు.
హింస పొందడానికి ఇష్టపడను. బైబిల్లో ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో ఎవరైతే ఉద్దేశించి జీవిస్తారో వాళ్ళు ఏం పొందుతారు? హింస పొందుతారు అని ఉంది. సిలువ మోయడం అది. మన సిలువను గురించి చక్కగా ఏసియాలో చక్కగా మనం చెప్పుకుంటున్నాం. రానున్న దినాలన్నీ సిలువ మోసే దినాలే. సిలువ మీద ఆయనకి రాశారు INRI అని రాశారు. INRS అంటే ఏంటంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అర్థం. ఐ అనే మాట ఈషియోస్ లాటిన్ వర్డ్ అది. ఏంటంటే నాజరేనియస్. ఆర్ అంటే రెక్స్ అంటే రాజు. మీరు నెట్లో కొట్టి చూడండి. యోడేరియం, ఐ అంటే యోడేరియం అంటే నజరేయుడని యేసు యూదులకు రాజు. ఇతడు యూదులకు రాజు అని చెప్పుకున్నారని సిలువ వేయమన్నారు. కానీ ఈ పిలాతు ఏం చేశాడు? నజరేయుడని యేసే యూదులకు రాజు అని రాశాడు. చూడండి అక్కడ. ఆయన రాజుగా నిరూపింపబడ్డానికి ఈ శ్రమంతా పడ్డాడు, ఈ హింసంతా పడ్డాడు, ఈ నిందలన్నీ పడ్డాడు, ఈ బాధలన్నీ. చాలా బాధపడింది ఏంటంటే తండ్రి నా చేయి విడిచిపెట్టాడని చెప్పి ఆ ఎడబాటును సహించలేకపోయాడు. కాబట్టి దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్నాం. వద్దు. సిలువ యొక్క విలువను గ్రహించి, అసలేని విలువ మనకు ఎక్కడ దొరికిందండి? సిలువలో దొరికింది. ఆ విలువను గ్రహించి మనము ఆ విలువకు తగ్గట్టే మనం బ్రతుకుదాము. సిలువ కింద ఉన్న వాళ్ళు, సిలువదారులు, దేవుని బిడ్డలారా, ఆ మహిమకు యోగ్యులవుతారు. రండి, ఆయన నిలబడి మనం ఆరాధన చేద్దాం. రండి దేవుని బిడ్డలారా, 2 చేతులు ఎత్తి మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా హల్లెలూయా. తండ్రి నువ్వు సిలువ యందు తప్ప దేవా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవితం చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో జీవంతో నింపుటకు నీ సారముచితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో జీవం నింపుటకు జీవితాన్ని దారపోసితివే. నీది శాశ్వత ప్రేమగా నేను ప్రేమగా ప్రేమియుడానైనా పరిణానంలో శాపంలో మునిగిన నన్ను నీ ప్రేమతో
రేపితివే రోగమినం చుట్టుకొని ఉండగా రోగనకు ఒంటరిని నా కంటిని తుడిచితివే పాపంలో పడినా నన్ను శాపంలో మునిగినా నన్ను నీ ప్రేమతో రేపితివే రోగమినం చుట్టుకొని ఉండగా రోగనకు ఒంటరిని ఉండగా నా కంటిని తుడిచితివే నీతి శాశ్వత ప్రేమయా ప్రేమయా ఎన్ని యుగాలైనా మారదు ఇంతటి మోడును మరలా తిరుగును నాకే నీతి సమస్తము సాధ్యమే నీతి శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా తిరుగును నాకే నీతి సమస్తము సాధ్యమే మేఘ సమమై రాత్రంతా అగ్ని సమమై మందై రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే పగలంతా మేఘ సమమై రాత్రంతా అగ్ని సమమై మందై రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే దయైతివే నీతి శాశ్వత ప్రేమయా ప్రేమయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా తిరుగును నాకే నీతి సమస్తము సాధ్యమే 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 నా దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే నా దేవునికి సమస్తము నీతి శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే 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 నా దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే నా దేవునికి సమస్తము దేవునికి సమస్తము సాధ్యమే. మనం సిలువలో ఎలాంటి పాపినైనా ఎలాంటి కరుడుగట్టిన వ్యక్తిత్వమైనా మార్చగల శక్తి సిలువకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు 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 నాయనా. హల్లెలూయా దేవా. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది నేనది ఎడబాయను మారనిది మరువనిది ఎడబాయను యేసయ్య ప్రేమ ప్రేమ
యేసయ్య ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ నేనైపోతుంటే ఎత్తుకున్న ప్రేమ ఎదగొట్టులో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ దేవా వందనాలు నాయన, అది నీ ప్రేమ నాయన. దేవా వందనాలు స్తుతులు నాయన. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చూపించలేని ఇల్లు ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంటే మరువను యేసయ్యా. ఎవరు ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంటే ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుంటే మరువను యేసయ్యా. తీరాని దూరమాయే తారాని మారిపోయే ఎరుగైన ఎంతమాయే కాని కాని నా గుండెలోతులోన నేనలిగిపోతున్నా. ఏలాని కానని
ఎవరు చూపించలేని ఇహలో నన్ను వీడిపో ప్రేమని అనుభవం ఇంతలా కోరుకుంటే ఎవరు చూపించలేని ఇహలో నన్ను ఎంతటి ప్రేమని ఎంతలా కోరుకుంటే ఈ లోక విలువైన నీరు వాక్యం వెలిగించే నా ప్రాణం. సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేనలోన నడిపించే నా ప్రభువు. నీతోటి సాగు పయనామా అవేది జనమైనా నీ కొరకు చాలు దయానా నన్ను వెంబడి కరుణానా శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా. ఎవరు చూపించలేని ఇహలో నన్ను వీడిపోయి ఎంతటి ప్రేమని ఇంతగా కోరుకుంటే అరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇహలో నన్ను వీడిపోయి ఎంతటి ప్రేమని ఎంతగా కోరుకుంటే అరువను యేసయ్యా. నీకనే నన్నే తాకగా నాపని నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీకనే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇహలో నన్ను వీడిపోయి ఎంతటి ప్రేమని ఇంతగా కోరుకుంటే అరువను యేసయ్యా. దేవా రెండు చేతులు ఎత్తి దేవా రెండు చేతులు ఎత్తి దేవా వందనాలు. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభో. నీ దరి చేరగా దూరిగా నీ దరి చేరగా ఆదుగా శాపముని ఆదుగా శాపముని దరి చేసి కృపలో దరి చేసి నువ్వే నాకు శరణు యేసు ప్రభో. శాశ్వతముగా నన్ను ప్రేమించితివి శాశ్వత
హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. మా జీవితం సరిపోదు ప్రభు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నన్ను ఆదరించిన ప్రేమ. దేవా కృతజ్ఞతలు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే
రెండు చేతులెత్తి దేవాలయం చేసి ఈ ప్రేమ కొనియాడటం మా బ్రతుకంతా చాలు. జ్ఞానానికి మించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. దేవా నాయనా నాయనా నాయనా, ఎంతైనది నాయన, లోతైన కలోసఖ్యంగా మీ ప్రేమ. మీ ప్రేమ నాయన అగాధ సముద్రజాలం, ఆత్మజాలని ప్రేమ నాయన. దేవా ఉన్నతమైన ప్రేమ, పరసంబంధమైన ప్రేమ. దేవా నాయన, నీ ప్రేమను బట్టి, నీ ప్రేమను బట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారుని ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి, నరకం నుంచి తప్పించడానికి, నిత్య జీవం పొందడానికి ఈ భూమి మీద నీ ప్రతినిధిగా ప్రేమకు సాక్షిగా జీవించి సింహాసనం పెట్టడానికి కృప చూపించినందుకు వందనాలని రెండు చేతులు ఎత్తి, రెండు చేతులు దేవుని స్తుతిద్దాం. దేవా వందనాలు, స్తోత్రాలు. ఇగో అంగంలోని ప్రేమ, అది శాశ్వతమైనది, స్థిరమైనది, నమ్మకమైనది. తల్లి మర్చిపోయినా కానీ, ఇగోనైనా తన కన్న తల్లి మర్చినా కానీ, ఆయన తల్లి బంధువులు ఇచ్చినది అన్నిటికీ ఇచ్చిన ప్రేమ నాయన. ఇగో దేవుని ప్రేమ నాయన తండ్రి, అగాపే ప్రేమతో నన్ను ప్రేమించినందుకు వందనాలు. అగాపేనగా దేవుని ప్రేమతో నాయన, అగాపే సమూలంలోనే నా ప్రేమతో నింపబడి దేవా, ఆ ప్రేమతో నాయన తండ్రి నడిపింపబడి, ఆ ప్రేమ వ్యక్తీకరించి నాయన తండ్రి, ఇగో నాయన నా మాటలు కాదు ప్రియమే ప్రేమతో చూపించి నాయన ఈ గుడ్ ఫ్రైడే దినాన నాయన తండ్రి, శిలువ యందు తప్ప దేని యందు అతిశయించుతున్నాను దూరం. కొందరు రథములు బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు నాయన. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి నాయన అతిశయించును. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించేవాడు, ఒక నీతిని న్యాయం జరిగించేవాడు నాయన తండ్రి. ఇగో దేవుని ప్రేమ పాపం మీద మండుచుండగా నాయన, ఆ దేవుని ప్రేమను చల్లార్చడానికి దేవా నువ్వే దిగి వచ్చి నాయన, ఇగో నాయన తండ్రి విజయ గీతములు పాడే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. విజయనంతటి మీద నాయన, పాపమంతటి మీద విజయం ఇచ్చావు, న్యాయమైన కోపము సిలువలో నెరవేర్చావు తండ్రి. వందనాలు వందనాలు వందనాలు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ప్రార్థన, ఆరాధన, స్తుతి యేసయ్య దివ్య నామమున సమర్పించుకొనుచున్నాము తండ్రి.